ఇక అయ్యగారి కోసం చెప్పండి. అయ్యగారి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన అద్భుతమైన సేవ చేసి ప్రపంచమంతా సంఘాలు స్థాపించి చనిపోయారు. సంఘం ఎలా నడిపించాలో, ఏది ఎలా చెయ్యాలో అయ్యగారు ఒక పుస్తకం రాశారు. దానిలో ఎలా చెప్పబడిందో అలాగే మనం నడిపిస్తాం. అయ్యగారు చాలా ఫేమస్ కాబట్టి క్యాలెండర్ల మీద, పుస్తకాల మీద, పోస్టర్ల మీద, ఫ్లెక్స్ల మీద అయ్యగారు ఫోటో వేసి జనాన్ని గ్యాదర్ చేయొచ్చు. మరో పక్క ఆయన ఇంకా ఫేమస్ చేయొచ్చు. ఓహో, అయ్యగారు ఏం క్రమం చెప్పారేంటి? చర్చికి ఒక రొట్టె విరిస్తే సరిపడినంతమంది సభ్యులు మాత్రమే ఉండాలి. అంటే 300 మంది. అంతకంటే ఎక్కువ మంది వస్తుంటే వేరొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. అదేంటి? అయ్యగారంటే ఏంటనుకుంటున్నారు? రొట్టె క్రీస్తు శరీరం కదా. 2 రొట్టెలు విరిస్తే 2 శరీరాలు అయిపోతాయి. కాబట్టి ఒక రొట్టె మాత్రమే విరవాలి. వేరే బ్రాంచ్లో కూడా రొట్టె విరుస్తారు కదా, అప్పుడు 2 రొట్టెలు అవ్వా? ఇతర చర్చిల్లో కూడా రొట్టె విరుస్తారు కదా, అప్పుడు క్రీస్తుకు చాలా శరీరాలు ఉన్నట్లు అవదా? ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే 1000 మందికి సరిపడా పెద్ద రొట్టె చేస్తే ఆ సంఘంలో 1000 మంది ఉన్నా తప్పు కాదు కదా. ఆదిమ సంఘంలో ఒకేసారి 3000 మంది, 5000 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. వారంతా ఏకంగా కూడుకున్నారని బైబిల్ చెప్తుంది. మీరేమో 300 మంది దాటి ఉండకూడదు అంటున్నారు. మీ వాదనకు బైబిల్ రిఫరెన్స్ ఏమైనా ఉందా? మీరేం చెప్పినా ఒక రొట్టె 300 మంది సభ్యుల పరిమితి అనేదే కరెక్ట్. ఎందుకని? అయ్యగారు చెప్పారు కాబట్టి. ప్రేయర్ కూడా మోకరించి మాత్రమే చేయాలి. అలా చేస్తేనే దేవుడు వింటాడంట. అయ్యగారు చెప్పారు. అమ్మా, బైబిల్లో నిలబడి ప్రార్థించిన వాళ్ళు, పడుకుని కూర్చుని ప్రార్థించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎలాంటి ప్రార్థన వింటాడో, ఎలాంటి ప్రార్థన వినడో స్పష్టంగా చెప్పేశాడు. అందులో ప్రార్థించే భంగిమ కోసం ఎక్కడా చెప్పలేదు. లేదు బాబూ, అయ్యగారు చెప్పినట్లు మోకరించి ప్రార్థన చేస్తేనే సమాధానం వస్తుంది. అసలు అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అని ఎందుకంటున్నారు? అయ్యగారు చెప్పారు కాబట్టి. అయ్యగారి పుస్తకంలో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలో, ముగింపు ప్రార్థన ఎలా చేయాలో, స్మారక కూడికలో ఎలా ప్రార్థించాలో, కృతజ్ఞతా కూడికలో ఎలా ప్రార్థించాలో, వివాహంలో ఎలా ప్రార్థించాలో అన్నీ రాసేశారు. మనం అలాగే ప్రార్థించాలి. అలాగే ప్రార్థించడం అంటే దాన్ని గుర్తుపెట్టుకుని అప్పచెప్తారా, లేదా పుస్తకం తీసుకుని చదువుతారా? గుర్తుపెట్టుకుని చేస్తే ఒక్కోసారి తప్పులు రావచ్చు, ఒక్కోసారి సొంత మాటలు వచ్చేయచ్చు. అందుకే చాలా వరకు చదివేస్తాం బాబు. ప్రార్థన ఆత్మ నడిపింపుతో చేయాలా, అయ్యగారు చెప్పినట్లు చేయాలా? అయ్యగారు ఆత్మ నడిపింపుతో చేసిన ప్రార్థన ఇది కాబట్టి దీన్ని చదవడం కూడా ఆత్మ నడిపింపుతో సమానమే. అయ్యగారు ఆత్మపూర్ణులే రాసింది చదవడం కంటే మీరే ఆత్మపూర్ణులుగా ప్రార్థన చేయొచ్చు కదా. అమ్మో, అది అయ్యగారికే సాధ్యం. ఆత్మను కేవలం అయ్యగారులకే ఇస్తానన్నాడా దేవుడు? ఆత్మను పొందకపోయినా, ఆత్మచేత నడిపించబడకపోయినా నిత్యజీవం దొరకదని మీకు తెలీదా? అసలు ప్రార్థనను చదవడం ఏంటి, అప్పచెప్పడం ఏంటి? ప్రార్థన ఆత్మ నడిపింపుతో చేయాలి. అక్కడ దేనికోసం విజ్ఞాపన చేయాలో దానికోసమే దేవుడు ప్రార్థన చేయిస్తాడు. సారీ బాబు, ఏమనుకోకండే. పర్సనల్ ప్రార్థనలో ఆత్మకు అవకాశం ఇస్తాను, కానీ చర్చిలోని ఇతర కూడికల్లోనూ అయ్యగారు రాసినట్టే చేస్తాను.